రూతు అనే ఆమె కోడలు, నయోమి అనే ఆమె అత్త. కొన్నాళ్ళకి భర్త చనిపోయాడు. అక్కడున్న అత్త కూడా ఎంత గొప్ప మనసంటే, నేను ముసల్దాన్ని, నా పని అయిపోయింది, నువ్వు నా దగ్గర ఉంటే నీకేమి మేలు రాదమ్మా, వెళ్ళి నువ్వేదన్నా ఇంకో వివాహం చేసుకోవడమో, లేదంటే నీ భవిష్యత్తు చూసుకోమ్మా, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు అని మాట్లాడుతుంది. చూడండి, అటువంటి విలువలు కలిగిన అత్త కాబట్టి ఆ అత్త బ్రతికినంత కాలము కూడా ఎంతో సంతోషముతో కోడల చేతిలో దేవుని బిడ్డలో ఉంది. చూడండి, ప్రాముఖ్యంగా మీరు కూతుర్ని వదిలేయండి, కొడుకులు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. కోడల్ని ప్రేమించండి. ఎందుకంటే నీ చివరి రోజులు ఎవరి చేతుల్లో ఉన్నాయనుకుంటున్నావు నువ్వు? నీ కూతురి చేతిలో కాదు. నీ చివరి రోజులు నీ కోడల చేతుల్లో ఉన్నాయి. ఒక ఆమె చనిపోయింది. చనిపోయే ముందు ఒక పేపర్ రాసి చనిపోయిందంట. ఆమె ఏమని రాస్తుందంటే, నా చివరి రోజుల్లో నన్ను భరించింది నా కూతురు కాదు, నా తల్లి కాదు, నా భర్త కాదు, నా బంధువులు కాదు, ఎవరు కాదు, నా కోడలు అని రాసిందంట. ఈ రోజుల్లో నువ్వు అత్తగా ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే నీ బ్రతుకు చివరి దినాలు నీ కోడలు నిన్ను హ్యాపీగా చూడదు, మనోదుఖంతో చచ్చిపోతావు. మనోదుఖంతో చచ్చిపోతావు. నీ కొడుకు అన్నం పెట్టలేడు, నీకు చూడగలుగుతాడేమో, పెట్టు అని చెప్పగలడేమో. నీకు అన్నం పెట్టి ప్రేమ పంచి నీ మనసు ఆనందంగా ఉంచేది మాత్రము నీ కోడలే. కాబట్టి నీ కోడల్ని కూతురి కంటే ఎక్కువ ప్రేమించడము నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది బైబిల్ మనకు చెప్తున్నటువంటి గొప్ప సందేశం.